సోదరి లత గారు సాక్ష్యం చెబుతానని వారు తెలియజేశారు. సాక్ష్యం చెప్పాలని వారిని ప్రేమతో కోరుతున్నాను. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. కే సన్యాసి, ఇది ట్యాక్స్ పాస్బుక్. ఇది పైడిమమ్మ కాలనీ, గాజువాక. మీకు ఎవరైనా తెలుసుంటే దయతో చెప్పండి. భాస్కర్ గారి దగ్గర ఉంటుంది. ఒకవేళ వచ్చినా సరే సోదరు భాస్కర్ గారు మీ దగ్గర ఉంచండి. ఇది లత గారు రమ్మా. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి కృతజ్ఞతలండి. యేసయ్య నామంలో మీ అందరికీ వందనాలు. మొన్న సాక్ష్యం చెప్పే టైంలో మా ఆయన గారు చాలా ఎమోషనల్ అయ్యారండి. ఆ విషయంలో మీరు అందరూ కూడా మాకు ఎమోషనల్గా కూడా మీరు మాకు చాలా అందరూ కూడా హెల్ప్ఫుల్గా మాట్లాడారు. మీ అందరికీ వందనాలు. అయితే ఇందులో చిన్న సబ్మిషన్ ఏంటంటే, బాబుకి ఇంకా జాబ్ రాలేదండి. ఇంటర్వ్యూ క్వాలిఫై అయ్యాడు. ఎందుకంటే వాడు 6-7 ఇంటర్వ్యూలు ఫేస్ చేశాడు. అందులో ఫైనల్గా అందరూ కూడా నీకు పిహెచ్డి లేదని, లేకపోతే నీకు ఇంకా ఫ్రెష్గా ఇంజనీరింగ్ చేసి వెళ్ళావని, ఇలా కొన్ని నాటిల్లో చాలా రిజెక్ట్ అయ్యాడు. ఇయర్ అంతా మేము ఏడవలేని రోజు లేదు 2025లో. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డిసెంబర్ నెలలో దేవుడు బాబు మంచి దాంట్లో ఇంటర్వ్యూలో క్వాలిఫై అయ్యాడండి. దానికి ఇంకా 7 నెలల ప్రాసెస్ ఉందండి. అంటే చెకింగ్లు అన్నీ ఇప్పుడు ప్రజెంట్ అందరికీ తెలుసు యూఎస్లో ఎలాగున్నాయో. చిన్నప్పుడు ఇక్కడ చదివిన స్కూల్ దగ్గర నుంచి కూడా ఇండియా అంతా చెకింగ్ చేస్తారండి. క్రిమినల్ చెకింగ్లు, ఎడ్యుకేషనల్ చెకింగ్లు, వాట్సాప్లు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము మొత్తం చెక్ చేసి జూలై నెలలో తనకు పోస్టింగ్ ఆర్డర్ ఇస్తాడు. ఈ విషయంలో ఫస్ట్గా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. ఆయనకి ఏ చిత్తం అయితే అది మాకు చిన్నదైనా పర్వాలేదు, పెద్దదైనా ఆయన చిత్తంలోనే ఏదైనా జరగాలని కోరుకుంటున్నామండి. ఆయన చిత్తం లేనిది, ఆయన అక్కడ లేనిది మాకు ఆ ప్లేస్ కానీ అది కానీ ఏది వద్దండి మాకు. మీరందరూ కూడా మీ ప్రార్థనలోని మా కుటుంబాన్ని, నన్ను, నా భర్తని జ్ఞాపకం చేసుకుంటారండి. ముఖ్యంగా ఈ విషయంలో పాస్టర్ గారికి వందనాలు చెప్తున్నామండి. నాకు ఎప్పుడు కూడా లైఫ్లో మేము ఒంటరి వాళ్ళమండి. అంటే అమ్మ వాళ్ళు ఉన్నారు, అత్తగారాలు ఉన్నారు, అందరూ కూడా హాయ్ బాయ్ అని చెప్పేవాళ్ళే. నేను, నా భర్త, నా కొడుకు ఎప్పుడూ ఒంటరి వాళ్ళమేనండి. మాకు ఏ విధమైన రిలేషన్ లేదు. ఫస్ట్ టైం పాస్టర్ గారితో నేను మేము మాట్లాడినప్పుడు సార్ మీ చర్చికి వస్తామంటే మీ గురించి పాస్టర్ గారు ఏం చెప్పారంటే, మీ గురించి మేము 20 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నామని చెప్పారండి. నాకు దేవుడు ఆ సందర్భంలో ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చాడండి. నేను నా జీవితంలో నేను అనుభవించలేని ప్రేమనంతా కూడా ఆ దేవునిలో అనుభవిస్తున్నాను. నెక్స్ట్ మన సంఘం ద్వారా నేను అనుభవిస్తున్నానండి. దేవుడు నాకు చేసిన మిరాకిల్స్ చెప్పాలంటే ఒక 24 గంటలు సరిపోవండి. ప్రతిరోజు నాతోనే, నా కూడానే ఉంటారు అని నేను అలాగే ఊహించుకుంటానండి. నాకు ఒక ఫ్రెండ్ లేరండి. నాకు బెస్ట్ ఫ్రెండ్ యేసయ్యే. నేను ఎవరితోనే మాట్లాడను. నా భర్త, నా కొడుకు, వీళ్ళిద్దరికన్నా కూడా నాకు యేసయ్యే ముఖ్యమండి. ప్రతి సందర్భంలోనూ కూడా. నిజంగా భూ సంబంధమైన నా తండ్రి అయితే నన్ను ఎంత ప్రేమించలేదేమో కానీ, ఆత్మీయమైన నా యేసయ్య నన్ను ఒక్క నిమిషం కూడా వదలడండి. ఈ విషయంలో నేను చిన్నగా ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము, మనసులలో ఏ చోటు లేకున్నా మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు, చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు. ఇంతకన్నా ఈ జీవితంలో నన్ను ప్రేమించిన వాళ్ళు అయితే ఎవ్వరు లేరండి. జీసస్, ఐ లవ్ యూ. చక్కని మరి సాక్ష్యాన్ని పంచుకున్న సహోదరికి వందనాలు. నిజమే, మనకు భూమి మీద ఎవరు సాటి
యొక్క సహాయం చేసేవారు కొద్దిగా లేకపోతే వారి సహాయం కొద్దిగా ఉంటుంది, కానీ ప్రభు సహాయం సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి అందుకంటాడు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. కాబట్టి దేవుని నమ్మిన మన జీవితంలో మనం ధన్యులమని, మరి ఆయన యొక్క రిలేషన్ ఎంత గొప్పదో మరి జ్ఞాపకం చేశారు. అదే సమయంలో జరగబోయేటువంటి ఆ చెకప్స్లో లేక మరి అన్నిట్లో కూడా దేవుడు సహాయం చేయనట్లు ప్రార్థన చేద్దాం. ప్రియుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు. రాంబాబుని అతను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి కుమారుని బట్టి కూడా వందనాలు. బిడ్డను రక్షించుకున్న స్తోత్రం. మరి కుమారుడు కూడా రక్షణ నడిపించబడాలి. అందుకు బిడ్డను ఆయన మీ ప్రేమకు వారసంగా చేపట్టడానికి ప్రతి ఒక్క మార్గాన్ని తెరవండి ప్రభా. బిడ్డకి ఇచ్చినటువంటి ప్రభా మరి ఇంటర్వ్యూలో ఇచ్చిన జయాన్ని బట్టి వందనాలు ప్రభా. మరి ఇంకేమైతే ప్రాసెస్ ఉందో ఆ యొక్క అన్నిటిలో మీ సన్నిధిని ఉంచండి. అన్నిటిలో కావలసినంత సహాయం ఇచ్చి బిడ్డనాయన ఏ యొక్క ప్రభా మరి మేలును సిద్ధపరిచావు, ఆ మేలు మరి బిడ్డ పొందడం కూడా సహాయించండి. అన్నింటిలో మీ సన్నిధిని ఉంచండి, మహిమ పొందండి. బిడ్డలను ఆత్మ సంబంధంగా వర్ధలించండి. విశ్వాసంలో స్థిరులుగాను ప్రభా కదలని వారుగాను మీ కార్యాలయంలో అభివృద్ధి కలిగిన వారుగాను ఉంచండి. మెట్టుకునైనా మీ ఉన్నతనామం వారి ద్వారా మహింపరచబడే కృప దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదువుతా ఉన్నాను. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టము. అందరం కలిసి చదువుకుందాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియుడా మీ కొందనాలు. చదవబడిన భాగాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. బలహీనుడను బలపరచండి. మీ ఆత్మ నడిపింపుతో మీ లేఖనాలను వివరించడానికి సహాయించండి. నోటి మాంద్యము బుద్ధిమాంద్యం కలవాడను మీ అధికారం కింద ఉంచండి. మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ మనవులు స్తుతించి ప్రార్థించడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పౌలు గారు తిమోతికి ప్రత్యేకంగా పత్రిక రాస్తూ ఒక సూచన లేక సలహాను, ఒక సజెషన్ను ఇస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. పైన చాలా విషయాలు చెప్పాడు. చెప్పి నీవైతే విశ్వాస సంబంధమైన మంచి పోరాడు అంటా ఉన్నాడు. పోరాటము మంచి పోరాటంగా ఉండాలని దేవుని సంకల్పం. దేవుని బిడ్డలమైన మనం బైబిల్ పట్టుకుని వస్తాం, వాక్యం చదువుతాం, ప్రార్థన చేస్తాం, కూడికల్లో హాజరవుతాం, సభలైతే వెళతాం, బలహీనులను బలపరుస్తాం. అన్నీ చాలా మంచిగానే ఉన్నాయి.
కానీ ఆ పోరాటము మంచిగా ఉండాలి అని చెప్తా ఉన్నాడు. పైన ధనాపేక్ష అనేది ఒకటి కనిపించింది. మన పోరాటం ఎలా ఉండాలంటే ధనాపేక్ష కోసం ప్రయాసపడకూడదు. ధనాపేక్ష లేని వారిగా మనకు కలిగిన వాటితో సంతృప్తిపడి సాగేది మంచి పోరాటం. అది విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. మన జీవితంలో ఉప్పొంగే స్థితి మనం కలిగి ఉంటాం. క్రైస్తవుడివే అన్ని కార్యక్రమాల్లో చక్కగా మనం సాగిపోతాం. కానీ ఉప్పొంగు జీవితం, ఉప్పొంగటం అంటే లేనిది చెప్పటం, లేనిది చెప్పటం, ఉన్నది చెప్పరు, లేనిది చెప్తారు. అది దానిని ఆ ఉప్పొంగే నైజాన్ని, అది మంచి పోరాటం కాదు. అది విశ్వాస సంబంధమైన మంచి పోరాటములు లేదు. శరీర ఇచ్ఛలతో రగులుతూ, శరీర కోరికలతో మనము మన మనసులో దాచుకుని మనము ఈ యొక్క విశ్వాస జీవితాన్ని సాగిస్తున్నామంటే అది విశ్వాస సంబంధమైన మంచి పోరాటము కానే కాదు. కాబట్టి మంచి పోరాటము దేవుని చిత్తములో సాగుట, నిత్య జీవాన్ని, అందుకే ఇంగ్లీష్లో చక్కగా ఉండదు మాట, టేక్ హోల్డ్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్ అంటాడు. అంటే గట్టిగా పట్టుకో, టేక్ హోల్డ్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్. ఆ నిత్య జీవాన్ని చాలా గట్టిగా పట్టుకో. ఆ పట్టుకొని మంచి పోరాటాన్ని నువ్వు కలిగి ఉండు. అది విశ్వాస సంబంధమైనదిగా ఉండాలి. కాబట్టి విశ్వాస సంబంధమైన, ఎందుకంటే సరే నేను చెప్పకూడదులే, ఎందుకంటే మంచి ఉదాహరణ కానీ చెప్పను. కాబట్టి దేవుని బిడ్డలుగా మన జీవితంలో మంచి పోరాటాన్ని పోరాడాలి. అది విశ్వాస సంబంధమైన పోరాటం ఉండాలి. ముఖ్యంగా నిత్య జీవాన్ని చేపట్టాలి. అంటే నిత్య జీవాన్ని చేపట్టి మనము ఈ యొక్క లోకయాత్ర ముగించాలి. ఉదాహరణకు పాత నిబంధనలో ఏశావు మనందరికీ తెలుసు. ఏశావు జ్యేష్ఠుడు. రెబ్కాకి ఎంతమంది పుట్టారు? 2 పేర్లు, ఏశావు, యాకోబు. ఎవరు ముందు పుట్టారు? ఏశావు. కాబట్టి ఏశావు ముందు పుట్టినటువంటి కారణంగా తనకు కలిగినటువంటి ఆశీర్వాదం ఏంటి? జ్యేష్ఠత్వం. ఈ జ్యేష్ఠత్వం అనేది దేవుడిచ్చిన అద్భుతమైన ఆశీర్వాదం. ఈ దినమున ఒక్క మాటలు చెప్పాలంటే అది రక్షణకు గుర్తుగా కనిపిస్తుంది. దేవునితో సన్నిహిత సంబంధం. జ్యేష్ఠుడు యాజకునిగా ఉన్నాడు. యాజకత్వాన్ని కూడా చేయాలి జ్యేష్ఠుడు. ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడిస్తే దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఆశీర్వాదం ఒక మాట, నిత్య జీవాన్ని చేపట్టుట. ఈ నిత్య జీవాన్ని చేపట్టిన వ్యక్తిగా ఏశావు దేవుడు తనకు అనుగ్రహించాడు. ఇట్స్ ఎ గిఫ్ట్. అందుకే మన జీవితంలో రక్షణ ఏంటది? గిఫ్ట్. ప్రభువు మనకిచ్చిన రక్షణ అది ఉచితమైంది, అది బహుమానం. అందుకే అంటాడు ఎఫెసీ 2:8 ఏమంటాడు? కృపచేత రక్షించబడ్డారు.
ఇది దేవుని వరము అన్నాడు. దేవుని వరం. ఈ వరమును మన జీవితంలో కలిగి ఉన్నాం. కాబట్టి ఈ వరమును దేవుడు ఏశావుకి ఇచ్చాడు. ఏశావు దీన్ని చాలా గట్టిగా పట్టుకోవాలి. కానీ దాని విలువ తెలియనటువంటి ఏశావుగా చూస్తామని దినమన గమనించండి. దినమన చాలామంది ఏశావులు మన జీవితంలో మనం కలిగి ఉన్నామేమో ఇక్కడ. దాని విలువ తెలియని వారు, రక్షణ యొక్క విలువ తెలియదు వారికి, దానిలో ఉన్న ఆశీర్వాదం తెలియదు, దానిలో ఉంటే శ్రేష్టత తెలియదు. రక్షించబడ్డాము అంటే మన జీవితంలో, అందుకే రక్షణ అంటే అర్థం ఏంటంటే, మాటలు చెప్పాలంటే టర్న్ అరౌండ్ అంటే పూర్తిగా ఇలా మారిపోయాం అంటే పాత జీవితము కనిపించదని అర్థం. సింపుల్గా చెప్తున్నాను. రక్షణ అంటే అర్థం ఏంటంటే టర్న్ అరౌండ్ అంటే ఏ జీవితాన్ని గతములో కలిగి ఉన్నామో కలిగి ఉన్న జీవితము కనిపించదు. ఇదిగో నా జీవితం మీ ముందు కనిపిస్తూ ఉంది, కానీ టర్న్ అరౌండ్ అంటే నా ముఖం మీకు కనిపించదు. అంటే పాత జీవితము పూర్తిగా ఏం చేయబడింది, గతించింది అని అర్థం. అది రక్షణ అంటే. రక్షణ అంటే మునగటం కాదు, మునిగేసి తలవాలేసి మళ్ళీ యథారాజా తథా ప్రజలాగా మన బ్రతుకులు ఉండడం కాదు. ఒక ప్రత్యేకమైన అనుభవం. కాబట్టి రక్షణ అనేది ప్రభువు మనకు ఉచితంగా ఇచ్చినటువంటి వరం. ఇట్స్ ఎ గిఫ్ట్. కాబట్టి ఎంతో గొప్ప రక్షణను దేవుడు మనకి ఇచ్చినటువంటి విధానం గొప్పదనే సంగతి గుర్తిస్తే, ఏశావు తన జీవితంలో ఎంతో గొప్ప ఆశీర్వాదం, దేవునితో సంబంధం కలిగిన వానిగా, యాజకత్వానికి గుర్తుగా ఉన్నటువంటి జ్యేష్ఠత్వం, ఈ యాజకత్వానికి గుర్తుగా ఉన్న జ్యేష్ఠత్వము ఎంతో విలువైనదిగా గ్రహించలేనటువంటి ఏశావును మనం చూస్తా ఉన్నాం. వాస్తవంగా జ్యేష్ఠత్వం ఏం చేయాలి, గట్టిగా ఏం చేయాలి చెప్పండి, గట్టిగా పట్టుకోవాలి. కానీ అది గుర్తించని వ్యక్తి ఏమన్నా దాని విషయంలో శ్రద్ధ లేదు. తన జీవితంలో గుర్తించిన వ్యక్తి తన దగ్గర లేని దాని నిమిత్తమై ఏం చేస్తున్నాడు, దాన్ని ఎలా పొందాలని ఆలోచన చేసే వ్యక్తిగా మనం యాకోబును చూస్తాం ప్రియులారా. కాబట్టి రక్షించబడిన మన జీవితంలో, అందుకే అన్నాడు కదా, మంచి విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు తిమోతి, నిత్య జీవాన్ని చేపట్టు, దాన్ని విడిచిపెట్టకు, గట్టిగా పట్టుకో. కాబట్టి ఏశావు జీవితంలో తను ఈ యొక్క గొప్ప జ్యేష్ఠత్వాన్ని ఏం చేస్తానంటే పట్టుకోలేని వ్యక్తిగా, దానిని చేపట్టి ముందుకు సాగలేని వ్యక్తిగా చూస్తా ఉన్నాను పిల్లారా. అందుకే తన జీవితంలో ఏం జరిగిందో మనందరికీ తెలిసినవే, కానీ కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్కసారి నేను వాక్యం దగ్గరికి వెళ్ళక తప్పదు. 25వ అధ్యాయము, ఆదికాండము 25వ అధ్యాయము 29 నుంచి చదువుతా ఉన్నాను. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా, ఏశావు అంటున్నాడు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా అని చూస్తామన్నాం. అట్లు చివరిలో చూస్తున్నాం, అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును ఏం చేశాడు, తృణీకరించాను. చూడండి పిల్లారా, ఆకలేస్తూ ఉంది, ఎర్రగా కనిపిస్తున్న ఆహారము యాకోబు వండుతూ ఉన్నాడు. అది చూశాడు, చూసి నాకు పెట్టమన్నాడు. పెట్టమంటే యాకోబు మోసగాడు కదా, అన్నాడు కదా, ఇది ఉత్తినే పెట్టను, నీ దగ్గర జ్యేష్ఠత్వం ఉంది కదా, అది నాకు ఇవ్వు అన్నాడు. అంటే ఏమన్నాడంటే, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు,
అని అన్నప్పుడు అప్పుడు అంటున్నాడు కదా యాకోబు, అయితే నాతో ప్రమాణం చేయి అన్నాడు. ఏం చేయమన్నాడు? ప్రమాణం చేయన్నాడు. ఆ ప్రమాణము చేసిన తర్వాతే పెట్టాడు. అది తిని త్రాగి లేచిపోయాడు. అట్లు ఏశావు ఏం చేశాడంటే తన జ్యేష్ఠత్వం ఏం చేశాడు చెప్పండి? తృణీకరించిన ఏశావును చూస్తున్నాడు. అంటే నిత్య జీవాన్ని చేపట్టవలసిన వాడు, నిత్య జీవమును ఏమీ కాకుండా త్రోసివేసిన వ్యక్తిగా చూస్తా ఉన్నాం. ఈ దినమున రక్షించబడిన దేవుని బిడ్డలుగా గమనించండి. మన జీవితంలో ఈ రక్షణ అనేటువంటిది ఎంత గొప్పదో మన జీవితంలో గ్రహించగలిగితే మనము దానిని మన జీవితంలో, అందుకన్నాడు కదా మీ సొంత రక్షణను ఏం చేయమన్నాడు పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ? మీ సొంత రక్షణను ఏం చేయమన్నాడు? భయముతోను వణకుతోను ఏం చేయమన్నాడు? కొనసాగించండి అని చెప్పాడు. ఎలా కొనసాగించాలి చెప్పండి? మరి భయం ఉందా రక్షణ విషయంలో? అంత వణకుందా? ఆ భయమును వణకును ఉంటే దేవుని యొక్క బిడలగా గతమునకు ఇప్పటికీ ఏమన్నా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి జీవితంలో? గతము అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉందంటే నీ యొక్క జీవితంలో నీ రక్షణను ఎలా కొనసాగిస్తా ఉన్నావు అంటే నీ రక్షణను నువ్వు పట్టుకోని వ్యక్తిగా ఉన్నావు. నిత్య జీవమును చేపట్టమన్న సత్యాన్ని మనం మర్చిపోయిన వారిగా ఉన్నాం. కాబట్టి రక్షించబడిన దేవుని బిడ్డలుగా నీ సొంత రక్షణ, అది గమనించండి, నీ సొంత రక్షణ అది నీ పర్సనల్. అది నీ నాన్న ద్వారా రాలేదు, నీ అమ్మ ద్వారా రాలేదు, తాత ద్వారా రాలేదు. ప్రభువు దగ్గర నీ పాపము నిమిత్తమై క్షమాపణ కోరిన కారణంగా వచ్చిన రక్షణ అది. ఆయన రక్తం చేత కడగబడిన కారణంగా ప్రభువు నీకు ఉచితంగా అనుగ్రహించిన రక్షణ. కాబట్టి ఆ రక్షణను మన జీవితంలో మనము భయముతో వణకుతో కొనసాగించవలసిన వారికి ఉన్న మన జీవితంలో ఈ దినమున రక్షణ విషయంలో నీకున్నటువంటి భయం ఏంటో, నీకున్న వణికేంటో ఒకసారి ఆలోచించేయి. ఏశావు ఏమీ కాకుండా జ్యేష్ఠత్వం చేస్తే చెప్పండి? తృణీకరించాడంటే దాన్ని వదిలేశాడని అర్థం. జ్యేష్ఠత్వం తృణీకరించాడు. చావబోతున్నాను, నాకెందుకు అది అన్నాడు. అందుకే హెబ్రీ గ్రంథకర్త ఈ ఏశావు గురించి చూడండి ఎంత లేకపోతే కఠినమైన మాటలు వ్రాశాడో మనం ఎరుగుదాం. చూడండి దేవుని వాక్యంలోనే హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయంలో 16వ వచనం చదువుతా ఉన్నాను. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆ ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు అన్నాడు. ఒక్క పూట కూటి కోసం, ఒకరోజు తినకపోతే మనిషి చావడు. ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసిన వ్యక్తిని గురించి ఏమన్నాడు తెలుసా? భ్రష్టుడు అన్నాడు, వ్యభిచారి అన్నాడు. ఒక్క పూట పూట కోసం, ఒక్క క్షణికమైనటువంటి సుఖం కోసం, ఒక క్షణికమైన సుఖం కోసం రక్షణ విషయంలో అంత చులకనా నీకు? రక్షణ అంత భయం లేని వారికి ఉన్నాం మనం. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్మివేశాడు. భ్రష్టుడు అన్నాడు, వ్యభిచారి అన్నాడు పరిశుద్ధాత్ముడు. మీలో అలాంటి వారు ఉన్నారు, జాగ్రత్త. అందుకే ఆ మాట చూసి చక్కని మాట చూడండి. అక్కడ ఉండు, అందుకండి అమ్మివేసిన చేసా వంటి భ్రష్టుడని వ్యభిచారాన్ని ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకుని అంటే అర్థం ఎవరు చెప్పండి? నన్ను నేను చూసుకోవాలని అర్థం, నిన్ను నువ్వు చూసుకోవాలని అర్థం. అలాంటి భ్రష్టత్వాన్ని, అలాంటి వ్యభిచార సంబంధమైన మనసును కలిగి ఉన్నవారు మీలో ఉన్నారా చూసుకోండి. వాళ్ళు ఏశావులని చెప్తుంది దేవుని వాక్యం. ఇది నా మాట మాత్రం కాదు ప్రియులారా, ఏశావులు వాళ్ళు.
తర్వాత అంటాడు దాన్ని తిరిగి ఆశీర్వాదం పొందాలని. ఆశీర్వాదం తన జీవితంలో తృణీకరించాడు, వద్దన్నాడు. ఆశీర్వాదాన్ని పట్టుకోవలసిన వాడు, ఆశీర్వాదం తన జీవితంలో పెట్టాడు దేవుడు. నిత్య జీవాన్ని పెట్టాడు దేవుడు తన జీవితంలో. పెట్టిన దానిని నాకు అవసరం లేదు తృణీకరించి ఆ తర్వాత అమ్మి వేసిన తర్వాత ఆశీర్వాదము పొందగోని ఏం చేస్తాడు అప్ప? కన్నీళ్లు విడిచాడట, శ్రద్ధతో వెతికాడంట. కన్నీళ్లు విడిచిన శ్రద్ధతో వెతికినా సరే తృణీకరించబడ్డాడు తప్ప అంగీకరించబడలేదు పిల్లారా. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప నిత్య జీవాన్ని చేపట్టిన వారిగా మనం ఉండాలి తప్ప విడిచిపెట్టే వారిగా ఉంటే దేవుని సంకల్పం కాదు. కాబట్టి ఇదేనా మనం రక్షించబడిన మన జీవితంలో గమనించుదాం. ఈ యేషోవే కాదు, దేవుని చేత నిర్మించబడిన వాడు, దేవుని చేత సృజించబడిన వాడు ఆదాము. చూడండి దేవుని వాక్యంలో ఆదికాండము 26 చదవండి ఒకసారి. మొదటి అధ్యాయం 26 వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. చూడండి, వారు ఎలాంటి వారుగా చేశాడని దేవుడు మన యొక్క పోలికను మన స్వరూపమును కలిగిన వారుగా చేద్దామని చెప్పి ఆ తర్వాత అంటాడు, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏం చేస్తారు? రూల్ చేస్తారు, ఏలుతారు అని దేవుని వాక్యం చెప్తుంది పిల్లారా. ఆ తర్వాత మరొక్క మాట 28 చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించాను. చూడండి, అనగా ఆదామును అవ్వలను దేవుడు ఆశీర్వదించాడు. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని ఏం చేయండి? లోబరుచుకోండి. ఇది దేవుడిచ్చిన అద్భుతమైన ఆశీర్వాదం. ఏలుట, లోబరుచుకొనుట, ఈ రెండు ప్రభు వారికి ఇచ్చిన అద్భుతమైన ఆశీర్వాదాలు. నిత్య జీవమును చేపట్టు. ఏలుట అనేటువంటిది గొప్ప చేపట్టాడు ఆదామవ్వలో. సరే, ఆదాము అనుకుందాం, యజమానుడు కదా. దాన్ని లోబరుచుకునేటువంటి అద్భుతమైనటువంటి దాన్ని చేపట్టాడు. సమస్తాన్ని ఏలుతా ఉన్నాడు, సమస్తము లోబడే ఉన్నాయి. అందుకే ఆదాము పాపము చేయనంత కాలం సింహమైనా సరే గడ్డం వేసింది. సింహం తిరుగుబాటు చేయలేదు. ఎందుకంటే ఆదామునకు దేవుడు ఆశీర్వదించి అన్నాడు కదా, సమస్తమును ఏలు అని చెప్పాడు. ఏలు అనే దానిని చేపట్టాడు ఆదాము. సమస్తమును లోబరిచాను నీకు అంటే లోబరిచిన దాన్ని ఆయన చేపట్టాడు. అద్భుతంగా అన్ని లోబడుతున్నాయి, అన్నిటినీ ఏలుతూ ఉన్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. సమస్త సృష్టి, సమస్త భూమి మీద సమస్తం ఏలుతూ ఉన్నాడు. అన్ని లోబడుతున్నాయి, అన్నిటినీ ఏలుతూ ఉన్నాడు. కానీ ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన, ఇంత గొప్ప ధన్యత ఇచ్చిన తన జీవితంలో పరాయి స్వరం అంటాను కదా నేను చెప్పాను, సాతాను స్వరము విని లేక పరాయి స్వరము విని తన జీవితంలో ఏం చేశాడంటే ఈ యొక్క అద్భుతంగా ఆయన చేపట్టిన నిత్య జీవాన్ని, దేవుడు అనుగ్రహించిన నిత్య జీవాన్ని, దేవుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాన్ని, చేపట్టినటువంటి ఆశీర్వాదాన్ని పరాయి స్వరం విని ఏం చేశాడంటే దాన్ని విడిచిపెట్టాడు. ప్రియులారా గమనించండి. అందుకే తన జీవితంలో దేవుని యొక్క స్వరమును వినకుండా పరాయి స్వరం ఉన్న కారణంగా తన జీవితంలో ఎంత నష్టపోయాడంటే ఒక్క మాటలో చెప్పాలంటే చూడండి, అక్కడ 3వ అధ్యాయంలో ఏమంటాడు అంటే చూడండి 8వ వచనంలో, చల్లపోటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుతున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదురు రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా అని చూస్తా ఉన్నాం. తోట చెట్ల మధ్య దాగుకున్నటువంటి ఆదామవ్వలను చూస్తా ఉన్నాం. దేవునితో చక్కని సంబంధం గలవారు, నిత్య జీవాన్ని చేపట్టిన వారు, ఆశీర్వాదం పొందినవారు,
దేవునితో సత్సంబంధం గలవారు ఈ దినమున దేవుని మాట వినకుండా, దేవుని యొక్క మాట కంటే పరాయి స్వరం మాటే చాలా బాగుందని విని ఏం చేశారంటే వారు ఆ మాట ప్రకారం చేసిన కారణంగా దేవుని స్వరం విన్న వెంటనే ఏం చెప్పడం చెప్పండి, దాగుకున్నారు. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే దిగంబరులని, చూడండి చక్కని మాట ఏ మాట అంటే ఏమంటా అంటే 9-10 అందుకు అతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరినిగా అంటుని గనుక భయపడి దాక్కున్నా. ఎందుకు దాక్కున్నాడు చెప్పండి? భయపడి దాక్కున్నాడు. ఎందుకంటే దిగంబరిగా ఉన్నాడు. అంటే గమనించండి, దేవుని ఇమేజ్, దేవుని యొక్క ఆ యొక్క మహిమను కోల్పోయిన వ్యక్తిగా చూస్తా ఉన్నాం. దేన్ని బట్టి మహిమను కోల్పోయాడు? మహిమను ఎందుకు కోల్పోయాడు అంటే దేవుడు అనుగ్రహించిన దానిని, అనిత్యజీవాన్ని చేపట్టినటువంటి వ్యక్తిగా ఉన్న తన జీవితంలో ఎప్పుడైతే పరస్పరం విన్న తర్వాత తన జీవితంలో దేవుని మహిమను కోల్పోయాడు. దేవుని మహిమను కోల్పోయిన కారణంగా ఏం కనిపిస్తుందంటే దిగంబరత్వము చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంది. దిగంబరత్వం తనకు చాలా నీచంగా కనిపిస్తూ ఉంది. రెండో చూస్తా ఉన్నాం, దాగుకున్న విషయం చూస్తూ ఉంటే భయం వచ్చింది. అంతమంది దాక్కున్న విషయం చూస్తే అతడు దేవునితో సంబంధాన్ని కోల్పోయినాడు. చూడండి పిల్లారా, దేవుని ఆశీర్వాదాన్ని చేపట్టవలసిన వ్యక్తి, చేపట్టి సాగవలసిన వ్యక్తి, ఆ చేపట్టవలసిన వ్యక్తి దాన్ని విడిచిపెడితే, అశ్రద్ధతో విడిచిపెడితే ఏమైందంటే మనం చూస్తా ఉన్నాం, దేవుని యొక్క మహిమను కోల్పోయాడు, దేవునితో సంబంధం కోల్పోయాడు, తన జీవితంలో దిగంబరిగా మిగిలిపోయాడు. పిల్లారా, కారణం ఏంటి చెప్పండి? ఇప్పుడు కారణం ఏంటి? చేపట్టవలసిన దాన్ని ఏం చేశాడు? విడిచిపెట్టాడు. నిత్య జీవాన్ని. అందుకే అయ్యా తిమోతి, నేను బ్రతిమాడి చెబుతున్నా, నా సజెషన్ ఏంటంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడవయ్యా. నిత్య జీవమును చేపట్టు నాయన. ఈ దినమును రక్షించబడిన వ్యక్తులుగా మన జీవితంలో దేవుడు ఏశావుని దీవించాడు, ఆశీర్వదించాడు. జ్యేష్ఠత్వంతో నాకు వద్దని త్రోసివేశాడు. దేవుడు తన పోలికలను తన స్వరూపం ముందు నరుని చేశాడు. ఆ నరుడు ఆదాము అవ్వలు. వారు కూడా అద్భుతమైన ఆశీర్వాదం పొందారు. దేవుడు ఆశీర్వదించాడు వారిని. సమస్తమును ఏలమన్నాడు, సమస్తము లోబడి ఉన్నాయని చెప్పాడు. అద్భుతంగా లోబడినటువంటి సృష్టిని చూస్తూ ఉన్నాడు. ఏలుచున్న సృష్టిని ఏలుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి తన జీవితంలో ఇచ్చిన దాన్ని చేపట్టినందుకే, ఎందుకంటే నీ పండు తిన దినమున నిత్యంగా చేస్తామని చెప్పాడు దేవుడు. చెప్పిన మాటకు లోబడకుండా తన జీవితంలో అవిధేయత చూపించిన కారణంగా తన జీవితంలో ఆ నిత్య జీవాన్ని ఆనాడు పౌలు గారు చేపట్టమన్న రీతిగా ఆశీర్వాదాన్ని నువ్వు చేపట్టమని చెప్పిన ఆశీర్వాదాన్ని ఏం చేశాడంటే తనకు తానుగా విడిచిపెట్టాడు. అందుకే దిగంబరత్వంతో తోట నుంచి పారదోలబడ్డాడు. ప్రియులారా, త్రోసివేయబడ్డాడు. ఇదని మనం గమనించండి. రక్షించబడిన దేవుని సంఘమా, రక్షణ అనేది నూతన వత్సరంలో మొదటి ఆదివారం ఒక్కసారి నుంచి రక్షణ యొక్క విషయంలో నీవు అశ్రద్ధ కలిగి ఉన్నావా లేక శ్రద్ధ కలిగి ఉన్నావా ఆలోచి ఒకసారి. నువ్వు చేసే పని నిత్య జీవాన్ని చేపట్టే పనిగా ఉందా? నువ్వు చేసే పని నిత్య జీవాన్ని ఈ ఏషా వలె, ఈ ఆదాము వలె చేస్తున్నటువంటి స్థితి నీ జీవితంలో ఉంది? ఒకసారి ఆలోచించేయి. ఆలోచన చేయకుండా వచ్చాము పోయాము అంటుకుంటే మన జీవితంలో ఏ మేలు పొందకుండా వెళ్ళిపోతాం. అందుకే ప్రకటన గ్రంథంలో ఫిలదెల్ఫియా సంఘానికి ఉత్తరం రాస్తూ 3వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. మొదటి 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ చూడండి. నేను త్వరగా వచ్చుచున్నాను. చూడండి, ఫిలదెల్ఫియా సంఘము చాలా శ్రేష్టమైన సంఘం అంటాడు. ఎవడను నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా ఏం చేయమన్నాడు? ఏం చేయమన్నాడమ్మా? గట్టిగా పట్టుకో. నీ కలిగిన కిరీటాన్ని ఎవరు కూడా అపహరించకుండా గట్టిగా పట్టుకో.
ఇది మన జీవితంలో గమనించండి. దేవుడిచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఆశీర్వాదం, ప్రభువు నిన్ను ప్రేమించిన ప్రేమకు ప్రతిగా నీకు ఇచ్చింది ఏంటంటే గొప్ప రక్షణ. దీన్ని గట్టిగా పట్టుకో. దీని ద్వారా నీ కిరీటం ఉంది. నమ్మకమైన సాక్షిగా జీవించే జీవితానికి ఒక అద్భుతమైన కిరీటం ఉంది. ఆ కిరీటము నీ దగ్గర నుంచి అపహరించబడకుండా జాగ్రత్తగా పట్టుకో చివరి వరకు అన్నాడు. అమ్మ వినండి, వెనక పిల్లల చేత చక్కగా మాట్లాడించుకుంటున్నారు తల్లిదండ్రులు, కాస్త వినండి. కాబట్టి ప్రభు బిడలగా మన జీవితంలో గట్టిగా పట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. రక్షణ ఉచితమే, పరలోకము దేవుని కృప చేత వెళ్తా. కానీ నీకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క సత్యమును నువ్వు గట్టిగా పట్టుకొని నువ్వు సాగవలసిన బాధ్యత నీపై ఉంది. అందుకే కదా ఈ దినమున మనల్ని బట్టి దేవుని నామం అవమానపరచబడుతుంది. మనల్ని బట్టి దేవుని నామం మనం దూషించబడుతుందని మనము గ్రహించగలిగితే నీకు ఇచ్చిన రక్షణ విషయంలో ఎంత గట్టిగా నువ్వు పట్టుకోవాలని చేయి. నీకు అనుగ్రహించని ప్రతి ఏదైనా సరే. యోధా గురించి కూడా ఒక మాట ఉంటుంది చూడండి. అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము 17 చదువుతారా? అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందాను. చూడండి పిల్లారా, ఎవరు? అతడు మనలో ఒకడిగా ఏం చేయబడ్డాడు? ఎంచబడ్డాడు. ఇంకేం చేయబడ్డాడు? పరిచర్యలో పాలు పంపులు పొందినాడు. దయ్యాలు వెళ్ళగొట్టాడు, స్వస్థపరిచాడు, అనేకులను బలపరిచాడు, ఆదరించాడు. ప్రభువుతో కలిసి ప్రార్థన చేశాడు. అరణ్యములకు వెళ్ళి ఏకాంతముగా దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. ఎన్ని కనిపెడితే ప్రయోజనమే? బుద్ధి మారలా. ఏం మారలేదు? బుద్ధి మారలా. ఆది నుంచి వాడేంటి? దొంగోడు. ఆది నుంచి దొంగోడు వాడు. బుద్ధి మారలా. కానీ దేవుడు కనికరం చూపించి అతని ద్వారా అద్భుతమైన కార్యాలు చేయిస్తా ఉన్నాడు. పరిచర్య భారం అప్పగించాడు. అనేకులను ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, నడిపిస్తా ఉన్నాడు, గద్దిస్తా ఉన్నాడు. కానీ తన జీవితంలో అతడు దేవుడిచ్చినటువంటి దానిని, పుట్టుకోవలసిన దానిని ఏం చేశాడు? విడిచిపెట్టాడు. దేనికోసం? ఆనాడు ఏషావు ఒక పూట కూటి కోసం అతడు జ్యేష్ఠత్వాన్ని అమ్మేస్తే ఈ యొక్క యోధ 30 వెండి నాణెములకు ప్రభువుని యేసుక్రీస్తును అమ్మేశాడు. 30 వెండి నాణెములకు ప్రభువుని యేసుక్రీస్తును అమ్మేసిన ద్రోహి. ఇచ్చినటువంటి దానిని చేపట్టవలసిన వాడు ఏం చేశాడంటే విడిచిపెట్టాడు. అందుకే విడిచిపెట్టిన కారణంగా ఆ పరిచర్యలో మరొక వ్యక్తి పాలు పంపులు పొందాలి. కాబట్టి వారు చీటీ చేస్తే మత్తయి పేరట వచ్చినట్లు చూస్తా ఉన్నాం. అందుకే ఈ దినమున మనం గమనిస్తే దేవుని వాక్యంలో చాలా అద్భుతమైన సంగతులు కనిపిస్తూ ఉంటాయి. చూడండి 15వ వచనంలో ఏమని చెప్పండి? ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా అని చూస్తాం. పేతురు వారి మధ్య నిలిచి చెప్పిన మాటలు ఇవి. మేడ గదిలో 120 మంది ఉన్నారు. దేవుని వాక్యం చూడండి ఒకసారి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 6వ వచనం చదువుతారు ఒకసారి. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడాను. ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధరుడైన తర్వాత ఆ పునరుద్ధరుడైనటువంటి సమయంలో 500 మంది సహోదరులు. గమనించి అక్కడ మాట ఏం మాటలు? సహోదరులు అంటే ఎవరు సహోదరులు అంటే క్రీస్తు రక్తం చేత కడగబడిన వారిని ప్రభు సహోదరుని పిలిచాడు.
500 మంది సహోదరులకు ప్రభు ఒక్కసారే కనపడ్డాడు. అంటే వారందరూ ఎవరు చెప్పండి? దేవుని బిడ్డలే. మరి 500 మంది కనపడవలసిన వారు ఎంతమంది కనపడతారు మేడగదులు చెప్పండి? అందుకే ఇదనం గమనించండి, రక్షించబడిన వారిగా మనం ఉండుట కాదు, 120 మంది వలె మేటగదిలో కనిపెట్టు వారు ఉంటూ మనకు ఆశీర్వాదం. 500 మంది సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటే 120 మంది మాత్రమే మేడగదిలో ఉన్నారు పిల్లారా. దేనికోసం? పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కోసం. మిగిలిన వారు అంటే నేను క్యాల్కులేట్ చేస్తే 24%, 25 కాదు, 24% మాత్రమే అక్కడ ఉన్నారు. దేనికోసం? వీళ్ళందరూ 120 మంది దేనికోసం ఉన్నారు? పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందాలని, పరిశుద్ధాత్మని యొక్క శక్తితో నింపబడాలని, ప్రభువు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చాలని, అనుభవించాలని అక్కడ కూడిన వారు 120 మంది, 120 మంది మాత్రమే. కానీ కనపడింది 500 మందికి. 500 మంది ఎక్కడ? 120 మంది ఎక్కడ? ఇప్పుడు చెప్పండి, 120 మందిలో ఉన్నావా, 500 మందిలో ఉన్నావా? చెప్పండి. నువ్వు 120లో ఉన్నావా, 500 మందిలో ఉన్నావా? మూడు 380 మంది ఆత్మ నింపుదల లేని వారు, 120 మంది ఆత్మ నింపుదల గలవారు. పరిశుద్ధాత్మని యొక్క వాగ్దానం అనుభవించిన వారు 120, వాగ్దానమును పొందని వారు 380. ఏ గుంపులో ఉన్నావు నువ్వు? ఆత్మ నింపుదల లేకుండా ప్రభు యొక్క బిడగా నీ జీవితంలో అన్ని ఓటములు తప్ప జయముండదే. జయ జీవితాన్ని నీ జీవితంలో అనుభవించలేవే. నీ వల్ల కాదు, నా వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. పరిశుద్ధాత్మని యొక్క శక్తితో నింపబడిన వ్యక్తి మాత్రమే పాపాన్ని జయించగలడు, ఇచ్చిన నిత్యజీవాన్ని గట్టిగా పట్టుకొనగలడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడగలడు. ఎక్కడున్నావు నువ్వు? ఏ గుంపులో ఉన్నావు? నూట 120లో ఉన్నావా, 380లో ఉన్నావా? ఆలోచించి ఒకసారి. ఈ వత్సరమైనా సరే దేవుడిచ్చినటువంటి వాగ్దానములను అనుభవించాలి అంటే దేవుని యొక్క మాట మనం ఉదయకాల సమయంలో విన్నాం, మాట వినుట అనే మాట. ఆ మాట వినకపోతే నీ జీవితంలో నీ యొక్క జీవితంలో నిత్య జీవాన్ని విడిచిపెట్టిన వ్యక్తివి, గాలికి విడిచిపెట్టావు. నీ గమ్యమేంటో తెలియదు, గురేంటో తెలియదు. కాబట్టి దినమున రక్షించబడిన దేవుని బిడ్డలుగా మన జీవితంలో మనము చాలా జాగ్రత్తగా మన విశ్వాస జీవితాన్ని కొనసాగించవలసిన బాధ్యత మన పైన పిల్లారా. కాబట్టి రక్షించబడిన విశ్వాసి ఈ దినమున మన జీవితంలో మనము దేవుని చిత్తములో సాగవలసిన బాధ్యత, నిత్య జీవాన్ని చేపట్టవలసిన బాధ్యత, మంచి పోరాటాన్ని పోరాడవలసిన బాధ్యత ఈ దినమున నీపై దేవుడు మోపాడనే విషయం గమనించు. నీవు నేను ఏషావు వలె ఉండటం కాదు, నీవు నేను ఆదాము వలె ఉండటం కాదు, నీవు నేను ఆ యొక్క శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యోధ వలె ఉండటం కాదు. దేవుడు మనకు కలిగించిన నిత్య జీవాన్ని గట్టిగా పట్టుకో. బైబిల్లో ఇద్దరు స్త్రీలతో కూడిన పేర్లు మనం ఎరుగుదాం. ఏంటా పేర్లు? బైబిల్లో గ్రంథాలు 66 గ్రంథాలలో 2 పుస్తకాలు, నేను చెప్పడం తప్పు, 2 పుస్తకాలు, ఒకటి ఎస్తేరు, 2 రూతు. ఎస్తేరు యోధా వంశీ లేకపోతే యోధా గోత్ర లేకపోతే యోధా సంతతికి సంబంధించిన వ్యక్తి. రూతు అన్య సంతతికి సంబంధించిన వ్యక్తి. చూడండి, దేవుడు 2 వ్యక్తులను ప్రముఖమైన వ్యక్తులుగా ఉంచాడు. ఒకరు యోధా సంతతికి సంబంధించిన వారు, ఒకరు అన్య సంతతికి సంబంధించిన వారు. రూతు మోయాబు స్త్రీ అని మనం ఎరుగుదాం. ఈ మోయాబు స్త్రీ యొక్క జీవితంలో జరిగిన సంగతులు మనం ఆలోచన చేస్తే ఎలీమెలెకు తన భార్యతో కలిసి మోయాబు వెళ్ళాడు. మనకు తెలుసు, బెత్లెహేములో కరువు వచ్చింది.
ఆ తర్వాత ఎలీమెలెకు చనిపోవటం మనం ఎరుగుదాం. ఆ తర్వాత కుమారులు మహులోను కిల్లియోను కూడా ఏం చేశారు? చనిపోయారు. భర్తలు లేనటువంటి బిడలుగా మిగిలిపోయారు. ఇలాంటి సమయంలో బెత్లెహేములో తిరిగి ఆహారం దొరుకుతుందని విన్నటువంటి నయోమి అందగదా, అంబలారా, నా కుమార్తెలారా, చక్కగా మాట్లాడదు నా కుమార్తెలారా, ఒక మంచి కాన్వర్జేషన్ చూస్తాం. అత్తలారా, ఒక్కసారి ఋతు గణం చదవండి వెళ్ళి. గయ్యల్లాగా పడిపోతారు కోడల మీద. అత్త యొక్క లక్షణాలు ఎలా ఉండాలో ఒక్కసారి నయోమి ద్వారా నేర్చుకోవచ్చు. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి మీరు చదవండి అత్త యొక్క అద్భుతమైన లక్షణాలు. నా కుమార్తెలారా అంటది. చాలా విషయాలు చెప్తా, ఎందుకు చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు మనకి. అట్టి గొప్ప ఆ కాన్వర్జేషన్లో అంటది కదా, అమ్మ మీరు యవనస్తులు, నేను ముసల్దాన్ని, దయచేసి మీరు తిరిగి మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోండి, చక్కగా వివాహాలు చేసుకోండి, పిల్లల్ని కనండి, సుఖంగా ఉండండి. ఇది ఆమె చెప్పింది. చెప్పుకుంటూ ముగ్గురు బయలుదేరారు. వస్తున్న సమయంలో వారితో మాట్లాడుతూ, అమ్మ మీరు వెళ్ళండి అంటే, లేదు లేదంటే, అమ్మ వినండి నా మాట, ఒకవేళ పిల్లల్ని కన్నా సరే వారి పెరిగి పెద్దయ్యేంతవరకు మీరు ఉండలేరు. కాబట్టి దయతో నేను చెప్తున్నాను, మీ క్షేమం కోసం చెప్తున్నాను, దయచేసి వెళ్ళిపోండి అని బ్రతిమలాడిని చెప్పాలంటే. ఆ మాటకే పాపం ఓర్ఫా ఆమెను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. కానీ రూతు ఆ తర్వాత, అమ్మ నీ తోడు కూడా వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా వెళ్ళిపో, నువ్వు కూడా చక్కగా నీ తల్లిదండ్రులకి ఇంటికి వెళ్ళిపోయి చక్కగా నువ్వు వివాహం చేసుకుని పిల్లలు కానీ సంసారం లేకపోతే సంతోషంగా ఉండమని చెప్పినప్పుడు ఆమె చెప్పిన మాట చూడండి ఒకసారి. ఎందుకంటే ఆమె తన జీవితంలో న్యాయాధిపతుల తర్వాత ఉంటుంది, న్యాయాధిపతుల తర్వాత మొదటి సమయాలకు ముందు ఉంటుంది. చక్కని మొదటి అధ్యాయంలోనే ఏమంటుందంటే 16వ వచనంలో, అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నువ్వు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోట నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను, మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను ప్రత్యేకించినలా యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక అనేను. చూడండి పిల్లారా, ఒక అన్యురాలు నయోమి ద్వారా గ్రహించింది ఏంటంటే యెహోవా దేవుడే జీవము గలవాడు అనే సత్యం గ్రహించింది. ఆయన రెక్కల కింద ఆశ్రయం పొందితే నాకు దీవెనని చెప్పింది అనుకుంది. ఈ లోకములో నాకు వివాహం కాకపోయినా పర్లేదు, పిల్లలు లేకపోయినా పర్లేదు, ఆస్తి లేకపోయినా పర్లేదు, ఎందుకంటే నయోమి రిక్తురాలు. తను వెళ్ళిన ఎవరో షెల్టర్లో ఉండాలి అంటే తనకు తిండి దొరుకుద్దో లేదో కూడా తెలియదు, తనకు ఉండటానికి ఇల్లు దొరుకుద్దో లేదో తెలియదు, తన జీవితం చాలా భౌతికంగా దుర్భరంగా ఉండొచ్చు. అయినప్పటికీ తను గ్రహించింది ఏంటంటే అంటే నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడిని నేను చేపట్టా, నీ దేవుడు నిత్యజీవం ఇచ్చేవాడు, ఆ నిత్యజీవం ఇచ్చేవాడిని నేను చేపట్టా, ఆ చేపట్టిన వారిని ఏం చేయను, విడిచిపెట్టను నేను. కాబట్టి ఆ నీ దేవుడే నా దేవుడు, ఆ దేవుణ్ణి నేను హోల్డ్ చేశా. కాబట్టి ఆ దేవుని యొక్క రెక్కల కింద నేను ఆశ్రయం పొందుతా, ఆయన రెక్కల కింద నేను ఉంటా. కాబట్టి ఈ లోకములో నాకు ఏమున్నా లేమి లేకపోయినా, తిండున్నా లేకపోయినా, ఇల్లున్నా లేకపోయినా, ఏమి లేకపోయినా నా తీర్మానం ఏంటంటే నన్ను ఒకటే వేరు చేయాలి. ఏంటది? మరణం ఒక్కటే వేరు చేయాలి. ఎంత అద్భుతంగా చేపట్టిందండి నిత్యజీవాన్ని. ఇదే నిత్యజీవాన్ని చేపట్టి, ఎందుకంటే నిత్యజీవాన్ని యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోవాలంటే నాకేదో కావాలి.
నాకేదో మేలు జరగాలి. ఆ మేలు జరిగితే యేసుక్రీస్తు ప్రభు, మేలు జరగకపోతే యేసుక్రీస్తు ప్రభు నాకొద్దు. ఎందుకంటే బోధించే బోధకుడు అలా ఉంది కాబట్టి సహజంగా మనుషులైన వారు ఆశపడతారు, తప్పులేదు. కానీ ఈ రూత్ అంటుంది కదా, నాకు ఏమున్నా ఏమి లేకపోయినా, తిండున్నా లేకపోయినా, నాకు షెల్టర్ ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా నేను మాత్రం నీ దేవుణ్ణి చేపడతా అని చెప్పింది పిల్లారా. తన జీవితంలో, అందుకే అక్కడ దేవుడే తన జీవితంలో ఆధారం. దేవుడు మాత్రమే తనకు ఆధారం. కాబట్టి ఆధారమైన దేవుణ్ణి తన జీవితంలో చేసింది, ఆశ్రయించింది, నిత్య జీవాన్ని చేపట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే యెహోవా లేకపోతే దేవుడు అనే ప్యాకేజీని తను చేసిందంటే హోల్డ్ చేసింది. అలాగా ప్యాకేజ్. ఆ ప్యాకేజీలో ఎవరన్నా తెలుసా? ఆ ప్యాకేజ్ లోపల బోయజ్ ఉన్నాడు. ఆ ప్యాకేజ్ లోపల, ఎందుకంటే ఆమెకు తెలియదు అని, ఆ ప్యాకేజ్ లోపల బోయజ్ ఉన్నాడు. ఆ ప్యాకేజ్ లోపల ఎస్టేట్ ఉంది. ఆ ప్యాకేజ్ లోపల విల్లా ఉంది. ఆ ప్యాకేజ్ లోపల చాలా ఉన్నాయి. ఆ ప్యాకేజీ కావాలి, ఎందుకంటే దేవుడు నాకు తోడుంటే చాలు, నాకేం అవసరం లేదు. కానీ దేవుడు తన జీవితంలో ఆ దేవుడు అనే దానిలో ఒక అద్భుతమైన ప్యాకేజీని దాచించాడు దేవుడు రూతుకి. ఎందుకంటే దినమని గమనించండి, మన జీవితంలో మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డగా మనము ఆ గొప్ప సత్యాన్ని గుర్తించాలి. రూతు ఆస్తి కోసం లేకపోతే బెత్లెహేము రాలేదు, అంతస్తు కోసం బెత్లెహేము రాలేదు. తన జీవితంలో ఏమీ లేని దానికి వచ్చింది. కంటే నా అత్త నమ్మిన దేవుడు జంగల దేవుడు, ఆమె అనుసరించే దేవుణ్ణి నేను అనుసరిస్తా. కాబట్టి ఆ దేవుడు నాకు కావాలని ఆమె వచ్చింది, అంతే, ఇంకంతమించేం కాదు. కానీ దేవుడు ఆమె వచ్చినటువంటి తీర్మానం, ఎందుకంటే ఆమె నిత్య జీవాన్ని చేపట్టిన కారణంగా అందులో దాచబడిన బోయాజుని దేవుడిచ్చాడు. ఆ ప్యాకేజీలో దాచబడినటువంటి విల్లానిచ్చాడు. ఆ ప్యాకేజీలో దాచబడినటువంటి ఎస్టేట్లు ఇచ్చాడు. ఆ ప్యాకేజీ దాచబడిన నిజమే కుమారునిచ్చాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈ దినమున యేసు క్రీస్తు ప్రభు బిడలగా మన జీవితంలో ఏమి చేపడుతున్నాం? ఏం మన జీవితంలో నిజమే దినమున మనం విడిచిపెట్టేవారు, లేకపోతే ఆ ఏషావులాగా, ఆదాము అవ్వల్లాగా, ఈ యొక్క యోధాలాగా మనం ఏం చేస్తున్నామంటే విడిచిపెట్టి మన జీవితంలో నిత్య జీవం అంటే మనకి లెక్క లేకుండా, రక్షణ అంటే లెక్క లేకుండా మన జీవితంలో మన ఇష్టాన్ని, మన ఇచ్ఛలను, మన ఉద్దేశాలను మనం నెరవేర్చుకుంటూ సాగిపోతూ దేవుని బిడ్డలు మనం చలామణి అవుతున్నాం. ఆలోచించండి ఒకసారి. ఇది మనం ఏది చేపట్టాలో అది చేపడితే నీకు ఆశీర్వాదం. ఆ చేపట్టే దాని నీ జీవితంలో నీవు ఆ చేపట్టే ఆ నిత్య జీవంలో శ్రేష్టమైన ఆశీర్వాదం ఉంది. సదాకాలం దేవునితో ఉండే అద్భుతమైన ఆశీర్వాదం. ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసినటువంటి భ్రష్టుడిగా ఏశావును చూసాం. మాయ మాటలు నమ్మి మరి ఆదాము అవ్వలు ఏం చేశారంటే వారి జీవితంలో దేవుని మహిమను కోల్పోయారు, దేవునితో సంబంధాన్ని కోల్పోయారు. ఎంత విచారకరం. ఆఖరికి తోట నుంచి తోలబడ్డారు. ఏలికగా ఉండవలసిన వాడు బానిసైపోయాడు. సృష్టిలో తన చెమటను కార్చి తిండి తినవలసిన పరిస్థితి వచ్చింది. ఎంత దీనస్థితి వచ్చిందో ఆలోచించండి పిల్లారా. కాబట్టి రక్షించబడిన దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో ప్రభువులో ఉన్నటువంటి శ్రేష్టత మనం అనుభవిద్దాం. అంతే తప్పించి మన జీవితంలో ఎందుకంటే సెల్ఫిష్ అంబిషన్స్ కాదు మనకు కావాల్సింది. సెల్ఫిష్ అంబిషన్స్ మనలో ఉన్నాయి చాలా. ఇలాగైతే నా జీవితం బాగుంటుంది, ఇలాగైతే నా జీవితం బాగుంటుంది, ఇలా చేస్తే నా జీవితంలో చాలా మేలు జరుగుద్దని సెల్ఫిష్ అంబిషన్స్ చాలా ఉంటాయి మనలో. ఈ సెల్ఫిష్ అంబిషన్స్ అన్నీ కూడా ఇవి మన జీవితం నష్టం కలుగజేస్తాయి. స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు లేకపోతే కోరికలు ఇవి నీ జీవితంలో ఇది స్వచ్ఛత సంబంధమైనవి. ఈ స్వచ్ఛత సంబంధమైనవి చూడటానికి చాలా బాగుంటాయి. ఆ ఎర్రటి పండులాగా రమ్యమైనదిగా, రుచిగలదానిగా, మంచిదిగా కనిపించినట్లు కనిపిస్తుంది. కానీ అది తిన్న తర్వాత అర్థమవుతుంది నీ జీవితంలో
దానివల్ల వచ్చే ప్రమాదం ఎంత భయంకరమో. అప్పటి వరకు నీకు ఎలా కనిపిస్తుంది? రమ్యంగా, అప్పటి వరకు మంచిగా, అప్పటి వరకు చాలా అందంగా కనిపిస్తుంది. ఆ సాతానుడిని పెట్టే ఉచ్చు ఉరు అలా ఉంటాయి, లేకపోతే ఉరులు అలా ఉంటాయి. కాబట్టి ఇదేనమన మన జీవితంలో ఇదిగో రూతు వలె గట్టిగా చేపడదాం, తిమోతి వలె గట్టిగా చేపడదాం. ఆ రీతిగా మన జీవితాలు సాగగలిగితే నిజంగా మనకంత దీవెనం, అది మనకంత ఆశీర్వాదము. వ్యక్తిగత ఆలోచన పిల్లారా, కొత్త నిబంధనలో మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీ పత్రికలో ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయము గత ఫస్ట్ కూడా నేను ఆ మాట జ్ఞాపకం చేశాను, మరొకసారి జ్ఞాపకం చేసి ముగించేస్తాను. 13వ వచనం చదువుతారా? సహోదరులారా, చూడండి, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను. అమ్మా, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు అనే మాట చూసి 12 కూడా చదువుతాం. ఇది వరకే నేను గెలిచితినని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అని అయినను నేను అనుకొనట్లేదు. కానీ చూడండి, నేను దేని నిమిత్తమై క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నా దానిని పట్టుకొనవలని పరిగెత్తుచున్నాను అన్నాడు. దేని నిమిత్తమై ప్రభువు చేత పట్టబడ్డాను? దానిని పట్టుకోవాలని నేను పరిగెడతా ఉన్నానని చెప్తున్నాడు. పిల్లారా, దేని చేత పట్టబడ్డాం మనం ఒక్కసారి ఆలోచించండి. దేని చేత పట్టబడ్డాం? ఎందుకు పట్టబడ్డాం? అందుకే దేని చేత? క్రీస్తు చేత ఏం చెప్పాడు? దేని ఏమంటాడు? క్రీస్తు చేత పట్టబడుతును. దేని నిమిత్తం క్రీస్తు చేత పట్టబడుతును? దానిని పట్టుకొనవలని ఏం చేస్తున్నాను? పరిగెడుతున్నా అన్నాడు. దాన్ని పట్టుకోవాలని పరిగెడుతున్నాను. అందుకే ఆ తర్వాత అన్నాడు, కింద మనం చూస్తే, నేను ఇది వరకే పట్టుకున్నానని కానీ సంపూర్ణ సిద్ధి నేను ఇది వరకే పట్టుకొని నన్ను తలంచుకొని, అయితే ఒకటి చేస్తున్నాను. ఏం చేస్తున్నాను? వెనుకున్నవి మరిచి ముందున్న వాడి కోసం ఏం చేస్తున్నాను? పరిగెడుతున్నా. ఇదేనమన్నా ఎందుకోసం పట్టబడ్డానో చెప్తా ఉన్నాడు. చూడండి, దేవుని వాక్యంలో అపోస్తల కార్యాలు 26వ అధ్యాయంలో ఆయన సాక్ష్యం గురించి మనం ఎరిగిన సాక్ష్యమే. 26వ అధ్యాయంలో చూడండి, 9వ వచనం నుంచి మనం చదివితే సాక్ష్యం ఉంది. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలని నేను అనుకుంటుని, యెరూషలేములో నేను అలాగు చేసేతని. నేను ప్రధాన యాజకులను అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాల్లో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించేతని. అనేక పర్యాయములు సమాజ మందిరం అన్నిటిలో వారిని దండించి వారు దేవదర్శనం చేయనట్లు బలవంతపెడ చూసేతని అని ఈ రీతిగా దేవుని బిడ్డలను ఎంతగా హింసించాడో, వారిని ఎలాగా చంపడానికి ప్లాన్ చేశాడో అన్నిటినీ చెప్తాడు. చెప్పిన తర్వాత చూడండి, రాజా 13వ వచనం చదువుతున్నాను. మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా ఉన్న వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించి చూసేది. మేమందరమును నేలపడినప్పుడు, సౌలా సౌలా నన్నెందుకు హింసించున్నావు? ముని కొనలకు ఎదురు తనుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటది. రబాయ్, ముని కొనలకు ఎదురు తనుట అసాధ్యం. యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నాడు దేవుడు. నువ్వు అరెస్ట్ చేయబడ్డావు, ఇక నువ్వు ముందుకు వెళ్ళటానికి వీల్లేదు, ఇక నా కోసం నువ్వు పని చేయాలి, నిన్ను అరెస్ట్ చేశానని చెప్తున్నాడు దేవుడు. ముని కొనలకు ఎదురు తనుట అసాధ్యం. ఇదేనా మన దేవుని బిడ్డగా మన జీవితంలో, ప్రభు బిడ్డగా మన జీవితంలో దేవుడు మనలను తన ఉచితమైన కృప చేత నన్ను అరెస్ట్ చేశాడు. ఒక మాట చెప్పాలంటే, అందుకు ఎందుకు అరెస్ట్ చేశాడంటే, ఇప్పుడు చూడండి 20 కాదు 18 నుంచి చదువుతాను.
నేను నీకు కనబడబోవు సంగతి గురించి నిన్ను పరిచారకుగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలన అన్ని జనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడదను. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకు తిరిగి నా యందు విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వాళ్ళ స్వాస్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు ఎందుకు అరెస్ట్ చేశాను నిన్ను అన్నాడు. ఎందుకు అరెస్ట్ చేశాను? చీకట్లో ఉన్నారు అనేకులు, వెళ్ళో నడిపించు. సాతానిక బంధకాలు బంధించబడ్డారు, వారిని విడిపించు. అంత మాత్రం కాకుండా నువ్వు నీ జీవితంలో నీవు ఏం చేయాలంటే వారిని పాపక్షమాపణ నిమిత్తమై విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకు నేను పంపిస్తానని చెప్పాడు. ప్రియులారా, ఇందుకు దేవుడు అరెస్ట్ చేశాడు. ఇదనమన అందుకైనా ఒక మాట పట్టుకున్నాడు. ఎందుకు పట్టబడ్డానని చెప్తానంటే ఇది ఎందుకు పట్టబడ్డాను? చీకట్లో ఉన్న వారిని విడిపించడానికి, సాతాను అధికారం ఉన్న వారిని విడిపించడానికి, వారిని పాప క్షమాపణ నిమిత్తమై పశ్చాత్తాప అనుభవాన్ని నడిపించడానికి దేవుడు నన్ను ఏం చేశాడు? పట్టుకున్నాడు. ఇదని ఎందుకు పట్టుకున్నాడు చెప్పొకసారి. ఎందుకు పట్టుకున్నాడు నాకు తెలియదు. ఎందుకు పట్టుకున్నాడు మనకు తెలియదు. కానీ ఇక్కడ ఒక స్పష్టత ఉంది. పట్టుకున్న దానిలో ఏముంది? నేను ఎందుకు పట్టబడ్డానంటే ఇదిగో సాతాను యొక్క బంధకాల్లో బంధించబడిన వారు అనేకులు ఉన్నారు, వారిని విడిపించడానికి. చీకట్లో సంచరిస్తున్న వారు అనేకులు ఉన్నారు, దారి తన్ను లేకుండా వారిని వెలుగులోకి పెంచడానికి. ఏం చేశాను? ఎందుకంటే నన్ను దేవుడు అందుకే నన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు అని చెప్తున్నాడు పిల్లారా. కాబట్టి దినమున రక్షించబడిన వారులారా, ఎందుకు దేవుడు నిన్ను పట్టుకున్నాడు తెలుసా? అందుకే దైవజనుడు విలియం కేరీ గురించి మనకు తెలుసు. ఎక్కడో 17th centuryలో ఎక్కడో ఇంగ్లాండ్ దేశంలో పుట్టినోడు. దేవుడు ఆయన అన్నాడు, యూఆర్ అండర్ అరెస్ట్ అన్నాడు. నేను పట్టుకున్నానని చెప్పాడు. ఎందుకో తెలుసా? భారతదేశంలో నశించిపోతున్న ప్రజలకు నా స్వార్థ అందించిన నిమిత్తమై నిన్ను పంపిస్తున్నానని దేవుడు ఆయన్ని కలకత్తా ప్రాంతానికి తీసుకొచ్చాడు. ఎన్ని హింసలో, ఎన్ని శ్రమలో, తన పరిచర్యలో అనేకమైన అవమానాలు, ఆఖరికి తన పరిచర్యలో తన కుమారుడిని తనే పాతి పెట్టుకున్నాడు. ఎందుకంటే ఎవరు పాతి పెట్టేవాళ్ళు లేరు అక్కడ. తనే సమాధి చేసుకున్నాడు తన కుమారుడిని. తన భార్య పిచ్చిదిగా మార్చబడితే, ఆ పిచ్చిది తన యొక్క మీద దాడి చేస్తూ ఉంటే ఆ దాడిని సహిస్తూ తన భార్యను అద్భుతంగా హక్కుని చేర్చుకున్నవాడు విలియం కేరీ. ఆయన తను పోషించుకోవడానికి ఒక కాలేజీలో సంస్కృత లెక్చరర్గా పనిచేశాడు. తెలుసో లేదా మీకు? సంస్కృత లెక్చరర్గా. ఆయన ఎవరైనా ఇంగ్లాండ్ వాడు. ఇక్కడ ఏం నేర్చుకున్నాడు? సంస్కృతం నేర్చుకున్నాడు. ఆ సంస్కృతం నేర్చుకుని ఆ సంస్కృత కళాశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశాడు పోషించబడటానికి. వారి భాషలో, అందుకే ఆయన ఆయా భాషల్లో 6 భాషల్లో పూర్తి బైబిల్ రాశాడు. పూర్తి బైబిల్ 6 భాషల్లో. నూతన నిబంధన ఆయా పుస్తకాలు 29 భాషల్లో రాశాడు. మన ఇండియా భాషల్లో 29 భాషల్లో బైబిల్ రాశాడు. పట్టబడినవాడు ఒక పర్పస్తో నిజమే దేవుడు పట్టుకుని తీసుకొచ్చి తన యొక్క జీవితంలో తన సమాధి శరంపూర్లోనే ఉంది. ప్రింటింగ్ ప్రెస్ కాలిపోతే తల నెట్టే బోధకుని ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. ఎందుకంటే బైబిల్ ప్రింట్ చేయడానికి ఆ ప్రెస్ని వాడుకుంటూ ఉన్నాడు. ఆ ప్రెస్ కాలిపోతే తల నెత్తే బాదుకుని తిరిగి మరలా ప్రెస్ను మరలా సిద్ధపరుచుకొని మరలా ఆ పుస్తకాలు ప్రింట్ చేయడం మొదలెట్టాడు. పిల్లారా, 29 భాషల్లో ఇండియా భాషల్లో పుస్తకాన్ని తర్జుమా లేకపోతే బైబిల్ని తర్జుమా చేసిన వాడు. నూతన నిబంధన పూర్తి, పాత నిబంధన, కొత్త నిబంధన 6 భాషల్లో తర్జుమా చేసిన వాడు. ప్రియమైన వారులారా,
వారు పట్టబడ్డారు. ఎందుకు పట్టబడ్డారు వారికి అర్థమైంది. నేను ఉదయకాల సమయంలో తిరగేస్తూ ఉంటే అనుదిన ఆహారం అనే పుస్తకంలో జూన్ 28వ తారీఖు దానికి సంబంధించిన ఒక మాట నాకు నేను రాసుకున్నాను. అక్కడ ఏంటంటే హద్నాపూర్ తమిళనాడు రాష్ట్రంలో ఒక సహోదరి ఏం పేరు ఎమి కర్మికేల్ అనే ఒక సహోదరి ఐరిష్ దేశం నుంచి లేక ఐర్లాండ్ నుంచి దేవుడు ఆమెను పిలిచిన పిలుపుకి తమిళనాడు ప్రాంతానికి వచ్చి దేవదాసి వృత్తి ఆ కాలంలో ఉంది. ఇది చాలా భయంకరమైన వృత్తి. ఆ వృత్తి జనులకు సువార్తను అందించి వారికి ఒక ఆశ్రయాన్ని కల్పించి ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేకులకు సువార్త ప్రకటించి వారిని ప్రభు యొక్క ప్రేమను పంచి అనేకులకు ఆశ్రయం ఇచ్చి తన జీవితంలో ధన్యురాలైంది ప్రియులారా. ఎందుకంటే తను ఎందుకు దేవుడు పిలిచాడో పిలుపుకు తగిన జీవితాన్ని దేవుడు తన జీవితంలో అనుభవించాలని ప్రభు చూపించాడు. ఎంత గొప్ప భాగ్యం. ఎక్కడ ఐరిష్ ఒక లేడీ దేవదాసి వృత్తి అంటే చెప్పాలంటే ఆ దేవాలయాలలో వారు అంకితం చేయబడతారు. ఇంకొక వృత్తి ఉంది, దాని వృత్తిని చెప్పనులేండి. అది వారి జీవితకాలం ఏ మోహం ఉండదు ఆ దేవాలయాల్లో అంకితం చేయబడతారు. ఆ దేవదాసి వృత్తిని వారు కలిగి ఉంటారు. అలాంటి వారి మధ్య పరిచర్య చేసి అనేకులను ప్రభు దగ్గర నడిపించి వారికి ఆశ్రమం ఏర్పరిచి ఆశ్రమంలో వారికి ఆశ్రయం ఇచ్చి అద్భుతంగా తన జీవితంలో దేవుడు ఎందుకు పిలిచాడో పిలుపు తగిన జీవితాన్ని జీవించింది ప్రియులారా. వారి జీవితాలే త్యాగం చేశారు. ఎందుకంటే వారు ఎందుకు పట్టబడ్డారో అర్థమైంది వాళ్ళకి. ఇదనమన ఎందుకు పట్టబడ్డా మనకు అర్థం కాలేదు. అసలు ఎందుకు పట్టబడ్డం అర్థం కాకే మన జీవితంలో లోకమంతా మనలోనే ఉంది. లోకం అంతా మనలో తాండవిస్తూ ఉంది. ఎంతసేపు లోక సంబంధమైన మాటలే, లోక సంబంధమైన చూపులే, లోక సంబంధమైన తలంపులే, లోక సంబంధమైన కార్యాలే, లోక సంబంధమైనటువంటి పద్ధతులే, లోక సంబంధమైన ఆచారాలే, లోక సంబంధమైనటువంటి వ్యవహారాలే మనలో తాండవిస్తూ ఉన్నాయి. ఎందుకు పట్టబడ్డం మనకు అర్థం కాని కారణంగా మన జీవితంలో మన గమ్యం ఏంటో మనకు అర్థం కావట్లేదు, మన గురి ఏంటో మనకు అర్థం కావట్లేదు. ఆ గురి లేని గమ్యం లేని జీవితాన్ని జీవిస్తా ఉన్న పిల్లలు. కానీ పౌలు గారు అంటున్నారు గురు యొద్దకు పరిగెడుతున్నానని చెబుతున్నాడు. ఎందుకంటే ఉన్నతమైన పిలుపుకు తగిన బహుమానము పొందాలి అనే ఒక అద్భుతమైన గురిని కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తామని ఇది మన రక్షించబడిన వ్యక్తులుగా మన జీవితంలో మన వ్యక్తిగత జీవితాన్ని మనం ఒక్కసారి పరిశీలించాలి. మన జీవితంలో ఈ సెల్ఫిష్ యాంబిషన్స్తో మనం ఉన్నామా? యేసు క్రీస్తు ప్రభువుని స్వార్థంతో అంగీకరించామా? యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఏదో పొందాలని ఆశిస్తున్నామా? కానీ నువ్వు పొందటం కాదు, నువ్వు త్యాగం చేయాలని మనం చూస్తా ఉన్నాం. దేవునికి మనమే త్యాగం చేయాలి. మన జీవితాన్ని త్యాగం చేయడానికే దేవుడు మన జీవితంలో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ త్యాగం ఏంటో పౌలు గారిలో మనం చూస్తాం. 2 సార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, అనేక సార్లు జైలు పాలయ్యాడు, అనేక సార్లు తిండి తెప్పలు బతికాడు, అనేక సార్లు అనేకల ద్వారా ఆపదలోకి వెళ్ళిపోయాడు, అనేకమైన అవమానాలు, అనేకమైన నిందలు, అనేకమైన బాధలు అనుభవించి. ఎందుకంటే తనకు తెలుసు ఈ లోకం అశాశ్వతమని, శాశ్వతమైన రాజ్యమునకు వారసుడని, తన జీవితంలో తనకేం దాచబడిందో ఎరిగిన వాడై ఈ లోకములో తన్ను తాను దేవునికి అప్పగించుకున్న వానిగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మన జీవితంలో అందుకే అన్నాడు కదా, అయా తిమోతి, విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడవయ్యా, నిత్య జీవాన్ని చేపట్టవయ్యా, ఆ రీతిగా సాగవలసింది తప్పించి నువ్వు వెనకడుగు పెట్టడానికి వీలు లేదు అని పౌలు గారు తిమోతికి అద్భుతమైన ప్రోత్సాహాన్ని ఇస్తా ఉన్నాడు. ఇదేమన్నా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను కూడా అలా ప్రోత్సహిస్తా ఉన్నాడు. ఎందుకు నువ్వు రక్షించబడి నూతన వచనంలో ఒక్క ఆలోచన చేయి. మొదటి ఆదివారం ఇది ఆలోచన చేయి. నీ ఎందుకోసం పట్టబడ్డావు నువ్వు? అసలు
ఏ ఉద్దేశంతో ప్రభు నిన్ను పిలిచాడు? ఎందుకు ప్రభు నిన్ను ప్రేమతో ఆయన సిలువ దగ్గర నడిపించి నీ పాపమును తమ ఒప్పింపజేసి నా కుమార్తెవు నువ్వు, నా కుమారుడు నువ్వు, నేను నా బిడ్డగా చేసుకున్నాను, నీకు నిత్యజీవాన్ని ఇచ్చాను, ఆ నిత్యజీవాన్ని చేపట్టి నువ్వు ముందుకు సాగమని ప్రభువు నీకు ఇచ్చిన భరోసాను నువ్వు గుర్తించగలిగేవా అసలు? లేకపోతే అందరిలాగా లేకపోతే అందరు వెళ్తున్నారు నేను వెళ్దాం అని అనేటువంటి తత్వంలో మనం ఉన్నామా? లేకపోతే సంఘం అంటే నీవేదో సమాధుల కోసం పెళ్ళిళ్ళ కోసం కాదు, దేవునిలో నడవటం కోసం, ప్రభు చెత్త నెరవేర్చడం కోసం సంఘం ఉంది. అందుకు సంఘం ఉంది. ఆయన సంపూర్ణ చిత్తాన్ని గ్రహించి సాగటానికి సంఘం ఉంది. ఆ సంఘము ఆయన రక్తం ఇచ్చి కొనబడిన సంఘం. ఎందుకంటే ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునైనది. ఆ సంఘములోని దేవుడు నిన్ను నాటినాడు, గుర్తించు. ఆ సంఘములో దేవుడు నిన్ను నాటినాడు. ఆ నాటిన నిన్ను ఆయన నీ జీవితంలో ఆ నిత్యజీవాన్ని చేపట్టు. నో, ఏశావు లాంటి వాడు కాకుండా ఉంటాం దేవుని సంకల్పం కాదు. ఆదాము అవ్వలాగా ఉంటుంది దేవుని సంకల్పం కాదు. యోధాలాగా ఉంటుంది దేవుని సంకల్పం కాదు. పట్టు, నిత్యజీవాన్ని చేపట్టు. తిమోతి చేపట్టాడు. చేపట్టిన దాన్ని కొనసాగించమని చెప్తున్నాడు. తన గురువు గారు పౌలు గారు చేపట్టాడు. ఒక అన్యురాలైనటువంటి రూతు చేపట్టింది నిత్యజీవాన్ని. తన జీవితంలో దేవుని మహింపరిచాం. తన ద్వారా, అన్యురాల ద్వారా ప్రభువుని యేసుక్రీస్తు రావడానికి దేవుడు ఆమెను వాడుకున్నాడండి. ఎంత అద్భుతమైన దేవుని ప్రేమ! ఇట్టి ప్రేమను ఇదని నీవు నేను కలిగి ఉండటానికి ప్రభువు పిలిచాడు. ఆయన పిలుపుని నువ్వు గుర్తించగలిగినావా? యవన బిడ్డలారా, ఆలోచించండి ఒకసారి. మా తల్లిదండ్రులు సంఘంలో ఉన్నారు కాబట్టి మీరు రక్షించబడి, లేకపోతే బాప్తిసం తీసుకొని అనుకుంటారేమో. నో 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 ఆయన పిలుపు తగినటువంటి జీవితం జీవించవలసిందే. నువ్వు నేను రక్షించుకున్నాడు దేవుడు. ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు నిన్ను. నీకు ఒక పర్పస్తో దేవుడు నిన్ను పిలిచాడు. చెప్పాను కదా, ఇక్కడ ఒక పర్పస్ చూసాం పౌలు గారి జీవితంలో. అన్యుల జనులకు స్వార్థ ప్రకటించడానికి, చీకటి ప్రజలను వెలుగులు నడిపించడానికి, సాతాను బంధకాలు బంధించబడిన వాడిని విడిపించడానికి దేవుడు నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడని చెప్తున్నాడు. దినమన నిన్నెందుకు ఏర్పరచుకున్నాడు? నీకు ఆలోచన చేయ దినమన నీ కుటుంబంలో సాక్షిగా ఉండటానికి, నీ ప్రజల మధ్య సాక్షిగా ఉండటానికి, నీ తల్లిదండ్రుల మధ్య నువ్వు ఆయన నామం ఘనపరచడానికి, ఆయన సంఘములో ఆయన నామం ఘనపరచడానికి దేవుడు నిన్ను పిలిచాడు, ఏర్పరచుకున్న సంగతి మర్చిపోతున్నావా? కాబట్టి రక్షించబడిన దేవుని బిడ్డ, ఈ దినమున నీ జీవితంలో పట్టు జాగ్రత్తగా పట్టుకో. పట్టిన దాన్ని జాగ్రత్తగా నీ జీవితంలో, అందుకే నీ సొంత రక్షణను భయముతో వనకతో కొనసాగించు. ఎక్కడ ఎలాంటి వారి మధ్య? ఒక్కరి జనము మధ్య. అక్కడ చక్కని మాట. అందుకే ఆ మాట చదివి నేను ముగించేస్తాను. చూడండి, ఫిలిప్పీ పత్రికలో సాగించమని చెబుతూ, సొంత రక్షణను భయముతో కొనసాగించమని చెబుతూ ఏమంటాడు తెలుసా? మీరు మూర్ఖమైన ఒక్కరి జనము మధ్య. ఎవరాళ్ళు? ఉదాహరణకి నీ ఇంట్లోనే రక్షించబడని అత్త ఉందనుకుందాం, రక్షించబడని ఆడబడుచుంది అనుకుందాం, లేకపోతే రక్షించబడిన వారు అనుకుందాం. వారు నీ మీద దాడి చేస్తూ ఉంటే, లేకపోతే ఆ కాని మాటలు అంటూ ఉంటే నువ్వు తిరుగుబాటు చేయటం కాదు సుమి. నీ ఆడబడుచు మీద తిరుగుబాటు చేయటం కాదు, నీ అత్త మీద తిరుగుబాటు చేయటం కాదు. అట్టి జనము మధ్య నువ్వు ఎలా ఉండాలి? ప్రకాశించాలి. అది అందుకే దేవుడు నిన్ను పిలిచాడు. అందుకే నిత్యజీవాన్ని ఎందుకు చేపట్టావంటే, ఆ ఒక్కరి జనం మధ్య నువ్వు జ్యోతి వల్ల కనబట్టాన్ని ప్రభువు నిన్ను ఏర్పరచుకున్నాడు, గుర్తించు. అంతే తప్పి మన జీవితంలో అత్త ఒక మాట అంటే 2 మాటలు, ముసలిదంటే నేనన్నా 4 మాటలు, ఆడబోసు అంటే నేను ఊరుకుంటానా? వాళ్ళేంటి నాకు లెక్క, నా లెక్క వాళ్ళకి నాకు లెక్క, ఆడబొత్తికంతా నేనేంటి? ఈ కాదు నువ్వు మాట్లాడవలసింది. నీ జీవితంలో జ్యోతి వలె కనిపించాలి మధ్య, ఒక్కరి జనం మధ్య. నేను ఒకరు నిందించే వారికి ఉంటే, అవమానపరిచేవారు ఉంటే వారి మధ్య నీవు నీ సొంత రక్షణ భయముతో కొనసాగిస్తూ నీ జీవితంలో జ్యోతి వలె ప్రకాశించు తల్లి, జ్యోతి వలె ప్రకాశించిన ఆయన. అందుకు దేవుడిని ఏర్పరచుకున్నాడమ్మా. అంతే తప్పించి నీ జీవితంలో నీవు ఏ ఉద్దేశంతో నువ్వు ఏర్పరచబడ్డావు నీకు అర్థం కాక నీ జీవితంలో లోక సంబంధంగా బతుకుతా ఉన్నావు. జీవితం అంతా లోకమే. లోకసమ మాటలు, లోకసమ ఆలోచనలు, లోకసమ తలంపులు, లోకసమ కార్యాలు, ఎన్ని మన జీవితంలో ఇవన్నీ నిత్య జీవాన్ని చేపట్టినామా విడిచిపెట్టామా ఆలోచించండి ఒకసారి. అందుకే దినమున మన జీవితం రక్షించబడ్డామంటే
మనము ఆ యొక్క నిత్య జీవాన్ని చేపట్టే మనం లోకానికి నీకు సంబంధం లేదు. గుర్తుపెట్టుకో, లోకము వేరు, నువ్వు వేరు. లోకము వేరు, నువ్వు వేరు. నీకు లోకానికి సంబంధం లేదు. ఇదేమన్నా ఇంట్లో పక్కోళ్ళు ప్రభువుని ఎరగని వారు ఉంటే, నువ్వు ప్రభువుని ఎరిగిన వారు ఉంటే, నీ ఇంట్లోనే అదే కానీ వినిపిస్తుంది, వాళ్ళ ఇంట్లోనే అదే వినిపిస్తుంది. ఏం చేపట్టావు నువ్వు నిత్య జీవాన్ని? ఏం చేపట్టావు నిత్య జీవాన్ని చెప్పు ఒకసారి. వాళ్ళ ఇంట్లోనూ అదే, నీ ఇంట్లోనూ ఇదే. నువ్వు నిత్య జీవాన్ని చేపట్టిన వాళ్ళమా మనం? ఆలోచించండి ప్రియులారా. ఇదేమన్నా దేవుడు మనల్ని ప్రేమించి మరొక వత్సరం ఇచ్చాడు, కనికరించి ఇచ్చాడు. ఇచ్చిన వత్సరాన్ని ఆయన మహిమార్థమై కొనసాగిద్దాం, జీవిద్దాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించుగాక. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. కూర్చోయ్యా. ఒక్క మాట చెప్పుకుందాం. ప్రభువా, ఇదేమో నాకు ఒక సవాలు విసిరావు. ఎందుకు పట్టబడ్డానో ఆ సంగతి ఈ దినం వరకు అర్థం కాలేదు నాకు. ఎందుకు నన్ను పిలిచావో అది నాకు అర్థం కాలేదు. ఏదో రక్షించబడ్డాను, పరలోకి వెళ్తాను అనే ఆలోచనతో ఉన్నాను తప్ప నన్ను ఏ పర్పస్తో పిలిచావో నాకు అర్థం కాలేదు ప్రభువా. ఇదేమన్నా ఆ నిత్య జీవాన్ని చేపట్టిన వ్యక్తిగా ఉండటానికి ప్రభువా నన్ను పిలిచావు. ఒక పర్పస్తో నన్ను పిలిచావు. ఆ పర్పస్ నాయన నా జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడుతున్నావు. రూతు నా పర్పస్తోనే బెత్లెహేము తీసుకొచ్చావు నాయన. పౌలు గారిని ఆ పర్పస్తోనే మీరు పిలిచావు నాయన. చీకట్లో ఉన్న ప్రజలకు వెలుగు, సాతాను బంధకంలో ఉన్న వారికి విడుదల, మీ అందరి విశ్వాసం, పాపక్షమాపణ, పరిశుద్ధపరచబడిన వాళ్ళ స్వాస్యం నువ్వు ఇవ్వాలని పౌలు గారిని పిలిచావని అర్థమైంది ప్రభువా. నన్ను ఎందుకు పిలిచావు నాకు అర్థం కావట్లేదు. నన్ను ఎందుకు పిలిచావు నాకు అర్థం కావట్లేదు నాయన. నన్ను క్షమించు. కూర్చో. క్షమించు ప్రభువా అని ప్రభు దగ్గర ఒక్క మాట చెప్తావా? జ్యోతి వలె ప్రకాశిస్తా, నాకు అనుగ్రహించిన సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగిస్తూ వక్ర జన్మ మధ్య జ్యోతి వలె ప్రకాశిస్తాను ప్రభువా. ఇది నా జీవితంలో ఆ నిత్య జీవాన్ని చేపట్టిన వ్యక్తిగా ఉండటానికి ఇదొక రుజువుగా నా జీవితాన్ని కొనసాగించడానికి తీర్మానం చేస్తాను ప్రభు అని తీర్మానం చేయగలవా? తీర్మానం చేయడానికి ఇష్టపడితే ప్రభు పాదాల యొద్ద నువ్వు సరణ చేసుకుందాం, నన్ను నేను సరణ చేసుకుందాం. ప్రభు సందులో ఒక తీర్మానం చేద్దాం. ప్రభువా, గత వచ్చంలాగా ఈ సంవత్సరం నేను సాగించను, నిత్య జీవాన్ని చేపట్టిన వ్యక్తిగానే బ్రతుకుతా. లోకం యొక్క సింబల్స్ నాలో ఏమీ లేకుండా బ్రతకడానికి ఇష్టపడుతున్నాను ప్రభువా. అట్టి జీవితాన్ని కలిగి ఉండటానికి నీ ఆత్మ నింపుదల కావాలి. 500 మంది వలె కాదు నేను ఉండడం, లేక 380 మంది వలె కాదు ప్రభువా. 120 మంది వలె బ్రతుకుతాను తండ్రి. 120 మంది వలె ఆత్మ నింపుదల కలిగిన వ్యక్తిగానే ఉంటాను. అందుకు నీ యొద్ద కనిపెడతా. ఆ అనుభవాన్ని కలిగి ఉండటానికి నేను ఒక తీర్మానం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆశ కలిగి ఉంటే నీ కుడి హస్తాన్ని పైకెత్తి నీ కోసం ప్రార్థన చేసి ముగించేస్తా. దేవుని కొందల తల్లులారా, దేవుని కొందల సహోదరులారా, దేవుని కొందల సహోదరులారా, ప్రభు నిన్ను బలపరచుగాకమ్మా, ప్రభుని స్థిరపరచుగాక. ప్రార్థన చేస్తాను. ప్రభువుని యొక్క జీవితంలో ఆయన కార్యం చేయడానికి ఇష్టపడుతుంటే నువ్వు దయచేసి దాటిపోకు, తృణీకరించకు, లోబడు. అదే నీకు క్షేమం, అదే నీకు ఆశీర్వాదం. అట్టి అనుభవం కలిగి ఉండటానికి ప్రభు మనల్ని పిలిచిన పిలుపు గొప్పది. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో విశ్వాస సంబంధమైన మంచి పోరాటము, ఆ పోరాటంలో నిత్య జీవాన్ని చేపట్టడం మా జీవితంలో మాకు ఎంత అవసరమో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. నిత్య జీవం యొక్క విలువ తెలియకపోతే యేషయా ఏం చేస్తాడో మేము చూసాం ప్రభువా. ఆదాము అవ్వలు ఏం చేశాడో చూసాం ప్రభువా. యోధా ఇస్కరియోతు ఏం చేస్తాడో చూసాం ప్రభువా. అలాంటి జీవితం నష్టపరచబడే జీవితం మాకొద్దు ప్రభువా. మిమ్మల్ని నాయన హత్తుకోవాలని, నాయన మీ యొక్క సన్నిధిలో జీవించాలని ఆశతో వచ్చిన రూతుని బట్టి నాయన మాకు ఒక నాయన పాఠం నేర్పుతున్నావయ్యా. స్తోత్రం.
పౌలు గారిని ఎందుకు పిలిచావో, పిలిచిన పిలుపుకు తగ్గట్టు దేనికోసం పట్టబడ్డాడో ఆ పట్టబడిన దాన్ని పొందటానికి ప్రభు పరిగెత్తుతున్నానని చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు తండ్రి. వందనాలు. ఇది మమ్మల్ని ఎందుకు నాయన పిలిచావో, ఎందుకు మమ్మల్ని పట్టుకున్నావో, ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేసావో, అరెస్ట్ చేయబడిన మా జీవితాల్లో మేము ఎలా బ్రతుకుతున్నామో మాకు నాయన మీ వాక్యం చేత దర్శించిన విధానం బట్టి వందనాలు. మీ వాక్యం ఇప్పుడు సత్యం, మీ వాక్యం ఇప్పుడు యథార్థం, మీ వాక్యం నమ్మనైనా మా జీవితాలకి అయ్యా క్షేమం. కాబట్టి సత్య వాక్యాన్ని నాయన మీరే అయ్యా ప్రభా ప్రతి నాయన వ్యక్తి హృదయంలో నాయన మీరు ఉంచమని, దాన్ని ఫలింప చేయమని, మీ చిత్తాన్ని లోబట్టుకు నేర్పించమని, మీ వాక్యం విధేయత కలిగి ఉంటాం ఎంత క్షేమమో అది గ్రహించే కృప దయచేయండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. అనేక యవనస్తులు ఉన్నారు తండ్రి, వారి జీవితాల్లో వారి గురి గమ్యం ప్రభువా నాయన మీ ప్యాకేజీలో ఉంటాం వారికి ఆశీర్వాదం. మీ యొక్క ప్యాకేజీలో చాలా అద్భుతమైన దీవెనలు ఉన్నాయి. ఆ దీవెనలతో నింపడి కృప దయచేయండి నాయన. వారి సెల్ఫిష్ అంబిషన్స్ మోటివ్స్ని తొలగించండి. మీ ప్యాకేజీలో ప్రతి శ్రేష్టమైన దీవెన పొందే వారిగా సిద్ధపరచండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పైన దీవించండి. తమ వాక్యాన్ని మీరే నీరు కట్టి ఫలింప చేయమని, వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, మూర్తి గారి యొక్క మనవడుకున్నటువంటి ఆ బలహీనత నుంచి విడిపించారు. ఆ కుట్లు కూడా చక్కగా మాట్లాడి సహాయం చేయండి. పరిపూర్ణ ఆరోగ్యం ముందన కాలం దయచేయండి. మూర్తి గారికి మంచి ఆరోగ్యమును, సుజాత గారికి మంచి ఆరోగ్యమును, నవీన్ మంచి ఆరోగ్యమును, ప్రభా నాయన మరి సోదరి రమణ గారికి మంచి ఆరోగ్యం తెచ్చి వారి బలహీనతల నుంచి విడిపించండి. యవనస్తులు అయ్యా ప్రభా జీవితాలు మిమ్మల్ని నాయన హత్తుకుని జీవించే కృప దయచేయండి. వారి నిరుద్యోగ సమస్యపై జయము దయచేయండి ప్రభా. వారి యొక్క రక్షణ విషయంలో ఒక నిశ్చిత కలిగి జీవించే కృప దయచేయండి. అదే సమయంలో తండ్రి ప్రేమించి ఇచ్చిన స్థానిక సంఘ కుటుంబాలు ప్రభు వృద్ధాప్యంలో ఉన్న వారు అనేకలు ఉన్నారు. వారి బలహీనతలను మీరు ఎరిగిన వాడు ధైర్య వారిని ముట్టండి, స్వస్థపరచండి, దేవా సహాయించండి. మీకు వందనాలు. ప్రెగ్నెన్సీ కోసం ఎదురుస్తున్న బిడ్డలు ఉన్నారు, గర్భాలను తెరవండి. గర్భఫలాల కోసం ఎదురుస్తున్న బిడ్డలందరి యొక్క గర్భాలు తెరవండి. ప్రెగ్నెన్సీ ఉండగా వారికి చక్కని ఆరోగ్యాలు దయచండి. తల్లి బిడ్డ క్షేమంగా ఎరుపచ్చే వరకు మీరు కింద ఆయన ప్రభా. అదే సమయంలో తండ్రి నాయన మరి నాయన మరి కొన్ని యొక్క మనవడు ప్రభా మరి ఆ బాక్సులో ఆయన ఉంటుండగా బిడ్డకి నాయన మీ క్షేమం ఇచ్చి తల్లి బిడ్డ ప్రభా మరి కలుసుకునటానికి కావాల్సినంత భద్రతను క్షేమం ఆ బిడ్డకి దయచండి. మీ సన్నిధి తోడుగా ఉంచండి, మహిమ పొందండి. ఆడసొచ్చిన యొక్క మనవడు కూడా ప్రభా ఆవిడ కూడా ప్రభా మరి ఆ బాక్సులు ఉంటుండగా దాని కార్యాన్ని బట్టి ప్రభా మీ ప్రేమను వారందరూ చూడటానికి కూడా సహాయించండి. మీ కృపాన్ని గించండి. వచ్చిన కుటుంబాలన్నింటిని పేరు పైన దీవించి ఆశీర్వదించమని, మహిమాత్రం అర్పించుకోమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ మనవులు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యన సన్నిధి చేరువచ్చిన ప్రతి బిడకు సదా తోడై నడిపించుగాక, ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద ఆశతో నమ్మియున్నాము, నీ సత్య వాగ్దత్తము ఇమ్మాహి మీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ ఆమేన్. దయచేసి ఒక్క నిమిషం అందరికీ లంచ్ ప్రేమ విందు ఏర్పాటు చేయబడిన ఫెలోషిప్ లంచ్ అందరు కూడా చేసి వెళ్ళండి. అలాగే యవనస్తులు వెళ్ళి సర్దండి. ఈ సమయంలో మంగళవారం నుంచి లక్షవారం వరకు కాకినాడలో పెద్దలు పరిచారకులకు సేవకులకు కూడికలు ఉన్నాయి. మరి ఎవరైతే సిద్ధపడుతున్నారో దయచేసి నాకు చెబితే నేను ఆ విషయాన్ని తెలియజేస్తాను. ఆ విషయాన్ని మీకు తెలియజేస్తాను, దయతో గమనించండి. సమయంలో దయచేసి అందరూ కూడా ఆ భోంచేసి వెళ్ళాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతా ఉన్నాను. ఈ విషయాన్ని మీరు గమనించి ఎవరు కూడా వెళ్ళొద్దు, దయచేసి అందరూ భోంచేసి వెళ్ళండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.